బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. కొందరేమో బాగా ఉడికించి తినండి అంటున్నారు. మరికొందరేమో అసలు తినకూడదు అని. ఇక్కడ తినడం తినకపోవడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ కాదు. అది తినాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి రావాలి అంటే మనిషి కాంటాక్ట్కి వెళ్తున్నారు. మనుషులకి ఎంత ప్రమాదం, ఎట్ ది సేమ్ టైం బర్డ్ ఫ్లూ అనేది ఎంత డేంజరస్. వాస్తవానికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు జీబీఎస్, గులియన్ బ్యారే సిండ్రోమ్ మన వరకు రాదేమో, పూణే వరకే ఉంటుంది అనుకున్నాము. ఏపీలో ఎఫెక్ట్ అవడము, 2-3 సీరియస్ వార్డ్ లో ఉండడం కొంచెం టెన్షన్ కలిగిస్తుంది. గులియన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన తెల్ల కణాలు మన మీదే రియాక్ట్ అవి నమస్తే, ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ ముక్కల గారు, ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో ప్రెసెంట్ అందరికీ భయం పట్టుకుంది. అంటే చికెన్ తినాలంటే బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. బట్ ఇక్కడ కొంచెం మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. కొందరేమో బాగా ఉడికించి తినండి అంటున్నారు. మరికొందరేమో అసలు తినకూడదు అని కొన్ని చోట్ల గవర్నమెంట్ కూడా చెప్తోంది. మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని? సో ఇక్కడ తినడం తినకపోవడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే అది తినాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, సో అక్కడి నుంచి రావాలి అంటే మనిషి కాంటాక్ట్కి వెళ్తున్నారు. ఓకే, పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళాలి, దాన్ని ప్రాపర్గా శుభ్రపరచాలి, ప్రాసెస్ చేయాలి. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? మెషిన్ చేయదు కదా, మనుషుల కాంటాక్ట్ వస్తుంది కదా. మరి అప్పుడు ఆ మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారు కదా. తినడం పక్కన పెడితే దాన్ని ముట్టుకోవడం కూడా ప్రాబ్లమే కదా, ఆ ప్రాసెసింగ్, ఎంట్రీ. సో జనరల్గా మనం కోవిడ్లో నేర్చుకునేది ఏంటి? ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఐసోలేషన్ కావాలి. సో ఐసోలేషన్ చేయడం ఏంటి? వాటి దగ్గరికి వెళ్ళకపోవడం అని. మరి వాటి దగ్గరికి వెళ్తేనే కదా మీకు చికెన్ వచ్చేది. అక్కడే మీకు బాయిల్ చేయడం, బాయిల్ చేయకపోవడం క్వశ్చనే కాదండి. ఎందుకు ఒక పర్సన్ ఎక్స్పోజ్ చేయాలి? సో తర్వాత అదే కోవిడ్లో మనం నేర్చుకుంది ఏంటి? ఎవరికన్నా ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళని ఐసోలేట్ చేసి సపరేట్గా ఉంచండి, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకోండి. సో అలాంటప్పుడు నా రికమెండేషన్ ఎప్పుడు కూడా తినొద్దు అని చెప్తాను. ఎందుకంటే పొరపాట్లు ఎక్కడైనా జరగచ్చు. అందుకోసం ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఈ వైరస్ల్లో ఈ మధ్యకాలంలో ఒక 4-5 వైరస్లు మనం గమనిస్తున్నాం. నిపా వైరస్ అన్నాము, జికా వైరస్ అన్నాము, ఏదేదో వైరస్లు మాట్లాడాము. మరి ఈ వైరస్లు అన్నింటిలో నేర్చుకున్నది ఏంటి? హౌ టు సేవ్ హ్యూమన్ రైస్. ఎలా అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి, ఎలా 10 మందికి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ నివారించాల్సింది ఏరియా పోకపోవడం అనేది ఫస్ట్. సో ఆ నియంత్రణ ఎట్లయినా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం చేస్తున్నప్పుడు మనం చికెన్ తినండి అని చెప్పి దాని గురించి ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు కదా. సార్, మనం ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరమైందని మాట్లాడుకుందాం. ఎందుకంటే బయట దేశాల్లో దానికోసం కొన్ని కోట్ల జీవాలని కూడా చంపేశారు వాళ్ళు అని కొన్ని న్యూస్లు వింటున్నాము. అది మనుషులకు స్ప్రెడ్ అవుతుందా? ఎందుకంటే రీసెంట్ గా మనం న్యూస్ 2-3 రోజుల్లో ఏపీలో ఒక వ్యక్తి ఎఫెక్ట్ అయ్యాడు పౌల్ట్రీ ఫామ్ దగ్గర అని వింటున్నాం. సో మనుషులకి ఎంత ప్రమాదం, ఎట్ ది సేమ్ టైం బర్డ్ ఫ్లూ అనేది ఎంత డేంజరస్. సో వాస్తవానికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. సో ప్రివెంట్ చేసుకునే పద్ధతుల్లో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఇది డిసీజ్ రాకుండా చేసుకోవడం నంబర్ 1. ఈ డిసీజ్ కూడా ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి వచ్చేయట్లేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువ శాతంలో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎవరికి ఎక్కువగా విస్తరిస్తుంది ఆర్ ఎవరికి సివియారిటీ పెరుగుద్ది, అది కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ లోపిస్తుందో. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉన్నాం. సో వీళ్ళందరికి కూడా ఇమ్యూనిటీ లోపించినట్టే. డయాబెటీస్ ఉందంటే ఇమ్యూనిటీ లోపం ఉన్నట్టు. సో అలాంటప్పుడు అలాంటి డిజీజ్ని అరికట్టడానికి మనం ఫస్ట్ ఆ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాల్సిన అవసరం. మరి సివియారిటీ రూపం అంటే ప్రతి ఒక్కరికి కోల్డ్ వస్తే వాళ్ళందరికీ హాస్పిటలైజేషన్ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొంతమందికే హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో కొంతమందికే తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అది బాడీ నేచర్, బాడీ ఇమ్యూనిటీ, అసోసియేటెడ్ కండిషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. సో బర్డ్ ఫ్లూ అనగానే భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దానికి ఎర్రర్ ఆఫ్ అంటే మనం ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది బాగా పెట్టుకోవాలి. తర్వాత ఎక్కడైనా డౌట్ వస్తే వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పే సూచనలు, సలహాలు పాటిస్తే
ఇది తీవ్ర రూపం దాల్చకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. తీవ్ర రూపం అనగా కూడా మనకేంటంటే ఎక్కువ శాతం ఈ బర్డ్ ఫ్లూ అనేది రెస్పిరేటరీ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తది. అంటే లంగ్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. అందుకోసం లంగ్‌ని ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తదో సివియర్ రూపం దాల్చినప్పుడు ఈ వెంటిలేటర్ సహాయతం ఇట్లాంటివన్నీ అవసరం పడుతుంది కాబట్టి అలాంటివి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా చాలా మంది కన్జ్యూమ్ అంటే వెజిటేరియన్స్‌లో కూడా ఎగ్స్ తినేవాళ్ళు ఉంటారు కదా! మరి బర్డ్ ఫ్లూ తగ్గే వరకు వాళ్ళు కూడా అవాయిడ్ చేయాల్స్తే బెటరా? మళ్ళీ అదే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎగ్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొనొస్తారు? మళ్ళీ ఫార్మ్ నుండి ఫార్మ్ ఎళ్తాయి. నుంచి. మరి ఫార్మ్‌కెళ్ళి మీరు ఎక్స్‌పోజ్ అవుతున్నారు కదా! యెస్. మీరు క్యారీ చేస్తున్నారు కదా! హ్మ్. మరి దట్స్ నాట్ కరెక్ట్. ఓకే. సో, ఆ క్యారియర్ ప్రోగ్రెషన్‌నే మనం ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్. అందుకోసం ఇక్కడ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హ్మ్. మోర్ దాన్ ఎనీథింగ్ ఆ ఏరియాకి వెళ్ళకపోవడం అనేది హ్మ్. ఇంపార్టెంట్. అలా చేసిన దానివల్ల మీకు డిసీజ్ స్ప్రెడ్ కాకుండా మనం కాపాడొచ్చు. యెస్. ఇప్పటికే ఏపీలో చాలా వరకు పొల్యూట్ అయింది. సో, మనకి చెక్ పోస్టుల్లో ఆపేస్తున్నారు. మనము ఎన్ని రోజులు ఇలాగా అవాయిడ్ చేస్తే బెటర్ అని మీ సజెషన్? సో, ఇది అవాయిడ్ చేయడం అంటే బర్డ్ ఫ్లూ అనేది ఈరోజు కొత్త కాదండి. అవును. ఎప్పటినుంచో ఉంది. సంవత్సరాల తరబడి బర్డ్ ఫ్లూ కేసెస్ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక దగ్గర ఎక్కువ శాతంలో కనిపిస్తున్నాయి కాబట్టి హ్మ్. దీన్ని నివారించడం ఎలా అంటే కేస్ ప్రెజెంటేషన్స్ గురించి. అంటే ఇప్పుడు వెటర్నరీ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి యాక్చువల్లీ చెప్పాలి. హ్మ్. ఎంత అరికట్టగలిగాము, ఎంత స్ప్రెడ్ అయింది, ఎక్కడెక్కడ ఉన్నది, ఈ పాకెట్స్ ఎలా ఉన్నాయనే దాన్ని హ్మ్. బట్టే ఈ డెసిషన్ ఆఫ్ ఐసోలేషన్ గానీ, ఈ ప్రాక్టీసెస్ ఆఫ్ సస్పిషన్ గానీ ఇవన్నీ మనం అప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. సో, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే గానీ ఇది ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలనేది డిసైడ్ చేసే పరిస్థితి కాదు. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా రకరకాల వైరస్‌ల గురించి వింటున్నాం. ఇప్పుడు జీబీఎస్ గులియన్ బ్యారే సిండ్రోమ్ గురించి బాగా టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే మన వరకు రాదేమో, పూణే వరకే ఉంటుందనుకున్నాము. కానీ రీసెంట్‌గా ఏపీలో ఎఫెక్ట్ అవ్వడము, ఇద్దరు ముగ్గురు సీరియస్ వార్డ్‌లో ఉండడం కొంచెం టెన్షన్ కలిగిస్తోంది. సో, దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమంటారు మీరు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. హ్మ్. ఎందుకంటే గులెన్ బ్యారే సిండ్రోమ్ రొటీన్‌గా ఇయర్లీ కొన్ని కొన్ని కేసులు మేము గమనిస్తూనే ఉంటాం. ఓకే. సో, గులెన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే హ్మ్. మన తెల్ల కణాలు మన మీదే రియాక్ట్ అవ్వి దాని కారణంగా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడమే గులెన్ బ్యారే సిండ్రోమ్. ఓకే. సో, దీనికి ప్రథమంగా ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ట్రిగ్గరింగ్ అనేది జరుగుద్ది. హ్మ్. సో, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి గులెన్ బ్యారే వస్తదంటే లేదు. హ్మ్. కాకపోతే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే పూణేలో కొంత ఎక్కువ కాన్సంట్రేషన్‌లో గులెన్ బ్యారే కేసెస్ కనపడ్డాయి కాబట్టి ఏదన్నా అలార్మింగ్ థింగ్‌గా ఈనని మనం గమనించుకోవాలి. హ్మ్. అయితే ప్రథమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మటుకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ లోపం ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. అయితే దీనికి ఒక ప్యాటర్న్ పాడు ఏమి ఉండదు. ఎవరికొస్తది, ఎవరికి రాదు చెప్పడం అనేది చాలా డిఫికల్ట్. ఓకే. బట్ ఇన్ జనరల్ మనం హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ హ్మ్. చేస్తూ, మనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే, ఇలాంటివి వచ్చినా గానీ హ్మ్. ఈజీగా రికవరీ ప్రాసెస్ అనేది ఉంటది. హ్మ్. సో, జనరల్‌గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన వాళ్ళలోనే జీబీఎస్ అటాక్ చేస్తోంది అంటున్నారు. నిజమేనా? సో, వాస్తవానికి ఏంటంటే కొంత ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. హ్మ్. కొన్ని ఏరియాస్‌లో ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారానే ఈ హ్మ్. గులెన్ బ్యారే ట్రిగ్గర్ అవుతుంది అని. బట్ ఓకే. దీనికేంటంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఇదే మార్గంలో వస్తుంది హ్మ్. అనేది లేదు. హ్మ్. సో, దీన్నేమంటారంటే మెడికల్ టర్మినాలజీలో అక్యూట్ డీమైలినేటింగ్ పాలీన్యూరోపతి. అయితే నరాల మీద ఉన్న పొర డ్యామేజ్ అయినందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే. సో, ఈ వైరల్స్ ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. హ్మ్. ఆ కణము బాడీలో ఏ శరీరం అయినా ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఎవరికైతే ఈ వీక్‌నెస్ ఉంటదో వీళ్ళల్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో, హ్మ్. దీన్ని నిర్ధారించడం కొద్దిగా డిఫికల్ట్ అయిపోతుంది. ఈ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ అని చెప్పడానికి వెరీ డిఫికల్ట్. కాకపోతే మనం విజిలెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటది. ఎవరికైతే రీసెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి హ్మ్. ఆ రికవరీ ప్రాసెస్‌లో ఇలా వీక్‌నెస్ నరాల స్పష్టత సరిగ్గా లేనప్పుడు ఓకే. యెస్ గులెన్ బ్యారే అయ్యుండొచ్చు. సో, ఎర్లీ ప్రెజెంటేషన్ వల్ల ఎర్లీ రికవరీ ఇది మనం అందరం తెలిసిన అవును. థింగ్. సో, ఆ విధంగా దీన్ని నివారించుకోవాలి. సార్ ఈ మధ్య అంటే కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు రావడం అంటే ఉన్నట్టుండి సడెన్‌గా వీక్‌నెస్ వచ్చి తన పనులు తాను చేసుకోలేకపోవడం వల్ల గూడా వెంటనే హాస్పిటల్‌కైతే పరిగెడుతున్నారు. కొంపదీసి ఇదేమన్నా జీబీఎస్సా అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎట్లా ముందుగా సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ ఉందా? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్
ఈ వీక్నెస్ ఏదైతే మనం అనుకున్నామో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వస్తుందా, ఓకే. ఎప్పటి నుంచో తరతరాలుగా ఉండేది అనేది విషయం గురించి కాదు. ఈ వీక్నెస్ మనం ఏదైతే గమనించామో రీసెంట్గా వచ్చిపోయిన వైరల్ ఇన్ఫెక్షన్ 2-3 వారాల క్రితం నాకు జలుబు దగ్గు వచ్చింది, దాని తర్వాత ఇలాంటివి కనిపిస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ గులెన్-బ్యారీ సిండ్రోమ్లో ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ మేము అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అసెండింగ్ పారాలిసిస్ అంటే కింద భాగం నుంచి పై భాగం వరకు స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే. సో అది గమనించినప్పుడు ఎర్రర్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ మీద వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. వాళ్ళకి తెలిసిన ఏవైతే నాలెడ్జ్ ఉందో అదంతా అక్కడ వాళ్ళకి చెప్పేస్తే ఎస్ డాక్టర్కి కూడా తన సులువుగా ఇది ఉందా లేదా అనేది టెస్టుల ద్వారా దాన్ని నిర్ధారించవచ్చు. ఓకే. బండ గుర్తు లక్షణాలు ఏమైనా ఉంటాయా సార్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి? బండ గుర్తు అంటే ఇదే రీసెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ నర్వస్ సిస్టమ్ వీక్నెస్. ఓకే. ఈ రెండు న్యూ ఆన్సెట్ అప్పుడు బండ గుర్తుగా దీన్ని కన్సిడర్ చేయాలి. అది కూడా స్ప్రెడ్డింగ్ ప్యాటర్న్ ఉంటే ఎస్ గులెన్-బ్యారీ అనుకోవాల్సిన అవసరం ఉంది. సార్ అంటే బయట నుండి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా దీన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఈ డౌట్ పూణేలో ఆ వాటర్ పొల్యూట్ అయిన ఏరియాలో వచ్చింది అంటున్నారు. సో ఏపీలో కూడా మనం ఈ కేసెస్ చూస్తున్నాం. అంటే దీనికి బయట ఫ్యాక్టర్స్ ఏమన్నా జోడయ్యే అవకాశం ఉంటుందా? బయట ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా వైరస్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. ప్రతి దగ్గర వైరస్ గురించే మాట్లాడాల్సిన పరిస్థితి. సో ఈ వైరస్ లో డిఫరెంట్ స్ట్రెయిన్స్, మ్యూటేషన్స్ ఏవేవో ఉంటున్నాయి. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుందా అంటే అలా లేదు. డిఫరెంట్ వైరస్ వల్ల కూడా గులెన్-బ్యారీ సిండ్రోమ్ వస్తుంది. ఇప్పుడు క్యాంపైలోబాక్టర్ జెజునే అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. బట్ ఇది ఒక్కదాని వల్లే వస్తుంది అనేది ఏమీ లేదు. సో మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మళ్ళీ మనకు కనిపించాల్సింది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఈ స్ప్రెడ్డింగ్ గురించి ఆలోచించాలి. సో మోస్ట్ ఆఫ్ ద వైరస్ స్ప్రెడ్డింగ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఫీకో ఓరల్ కంటామినేషన్ అంటాం. సో హ్యాండ్ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఎలాంటి జాగ్రత్తలు అంటే సామాన్య ప్రజలు ఒకవేళ ఆ పరిసరాల్లో ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సింది అలాంటి పరిసరాలకు పోకపోవడం వీలైతే. సెకండ్, శానిటైజేషన్ ప్రొసీజర్స్ అంటే ఫేస్ మాస్క్ వేసుకోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ మనం కోవిడ్లో నేర్చుకున్నాం. ఈ హ్యాండ్స్ని ఫేస్కి టచ్ చేయకపోవడం, హ్యాండ్ హైజీన్ ప్రాక్టీస్ ఏవైతే వాషింగ్ కెపాసిటీ అది ప్రాపర్గా చేయడం, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకపోవడం, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ మినిమైజ్ చేసుకోవడం, వచ్చిన కేసెస్ని ఐసోలేట్ చేసుకోవడం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా యాట్ రిస్క్ పాపులేషన్స్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఫాలో చేయడం, అలాగే డౌట్ వచ్చిన దగ్గర డాక్టర్ని సంప్రదించడం, అర్లీ డిటెక్షన్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే మనకి ఈజీగా దీన్ని నివారించుకోవచ్చు. సార్ సమ్మర్ వచ్చేసింది, మరి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి జ్యూసెస్ తాగాలనో కోకోనట్ వాటర్ తాగాలనో ఉందనుకోండి, తాగొచ్చా ఇవి రెండు? సో నా ప్రాక్టీస్లో నేను కొన్ని సూత్రాలు చెప్తాను పేషెంట్స్కి పాటించమని. ఇప్పుడు మీలాగే చాలా మందికి డౌట్లు వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక డయాబెటిక్ పర్సన్ తీపి పదార్థాలు తినకూడదు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ఐటమ్స్లో తీపి ఉందా లేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి తెలుసు. సో నేను చెప్పేది ఊరికి ఎగ్జాంపుల్గా, కాకరకాయ నోట్లో పెట్టుకొని తీయగా ఉందంటే తీసేయండి, అది మీకు సూటబుల్ కాదని చెప్తాను. సో ఆ విధంగా ఆలోచిస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఎట్లాంటిదైనా కానివ్వండి, తీపి ఉన్నది నాట్ అలౌడ్. తినదగిన పళ్ళు ఏంటి వాళ్ళు? సో నా రికమెండేషన్ ఒకటి గ్రీన్ కలర్ యాపిల్, ఓకే, కివి, డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, నేరేడు పండు, ఇవి తినొచ్చు అని చెప్తాను. మిగతా ఏమి వద్దని చెప్తాను. కానీ ఒకవేళ తినాలనిపిస్తే పచ్చి మామిడికాయ తిన్నందువల్ల ప్రాబ్లం రాదు. పైనాపిల్ పచ్చిది తినొచ్చు. సో అలా పులుపు ఉండే వస్తువు ఏది, నేను అదే అందుకోసం అంటాను, కాకరకాయ తీయకుంటే తినొద్దు. కాకరకాయ పండిపోద్ది, అప్పుడు తీయకుంది అనుకోండి పొరపాటున, అది కూడా సూటబుల్ కాదు, తినకూడదు అంటారు. తీపి ఎందుకు వచ్చింది అక్కడ? షుగర్ ఉందనే, లేకపోతే రాదు తీపి. చేదుగా ఉండాల్సింది షుగర్ దాకా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో అలాంటివి ఐటమ్స్ నాట్ కరెక్ట్. ఓకే డాక్టర్, అయితే సీజన్ బట్టి షుగర్ లెవెల్స్లో చేంజెస్ వస్తాయా? ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు కదా, నిజమేనా ఇది? సో వాస్తవానికి ఇప్పుడు మనం వింటర్ సీజన్ అయిపోయింది.
సో వింటర్లో మనం జనరల్గా ఏం చేస్తాం అంటే ఎక్కడ బయట పోతుంటే బస్ ఫుడ్ లోపలే కూర్చున్నాం. నెంబర్ 1 సైకలాజికల్గా ఈ కండిషన్స్ వెదర్ కండిషన్స్ బట్టి తినే కెపాసిటీ పెరుగుద్ది. ఓకే. కాస్త స్పైసీ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ తినడం అనేది జరుగుద్ది. సో ఇలాంటి వేరియేషన్స్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే కాంటెక్స్లో ఎండాకాలం తీసుకున్నాం. మీరు ఇందాక అడిగిన ప్రశ్న ప్రకారం చూస్తే ఒకటి ఇట్లాంటి చల్లటి పానీయాలు తాగడం. అవును. మీరు ఫ్రూట్ జ్యూస్ అడిగారు, కొబ్బరి నీళ్ళు అడిగారు, బీర్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వాటిలో కూడా విపరీతమైన షుగర్స్ పెరుగుతాయి. అవును. ఈ సోడా డ్రింక్స్ తాగే వాళ్ళు ఉన్నారు. వాటి వల్ల కొంచెం బయటికి వెళ్ళామంటే దాహం వేసి ఫస్ట్ ఆప్షనే అది తీసుకుంటారు. ఫ్రీలీ అవైలబుల్ ఇవన్నీ. అవును. ఇవన్నీ నాకు డయాబెటీస్ ఉంది అనేది మర్చిపోవడం, అది తాగేయడం చాలా తరచుగా జరుగుతున్న అంశమే. సో ఇలా కూడా మనకి షుగర్ ఫ్లక్చుయేషన్స్ వాతావరణం ప్రకారం వచ్చేదానికి చేంజెస్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఇంకా మనం కవర్ చేయని ఏరియా ఏంటంటే ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్. సో ఇవన్నీ కూడా సమ్మర్లో కన్జంప్షన్ పెరుగుద్ది. పెరిగినప్పుడు న్యాచురల్లీ షుగర్స్ ఎఫెక్ట్ అవ్వడం సాధారణంగా జరుగుద్ది. అలాగే మనం యాక్టివిటీ తీసుకుంటే వింటర్లో చలికి నడవకపోవడం అనేది కామన్. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉందని నడవకుండా ఉండేది కామన్. అలాగే హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అవును. చలికాలంలో తక్కువ తాగుతాం, ఎండాకాలంలో తాగి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత ఇదిగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరికన్నా క్లారిటీ లేదు, ప్రాపర్ డాక్టర్ని డైటీషియన్ని కలిస్తే వాళ్ళు అడ్వైజులు సూచనలు ఇస్తారు. ఆ ప్రకారం చేసుకున్న దానివల్ల ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇదే సిచ్యువేషన్లో మనం నిద్రపోయే అలవాట్లు కూడా వింటర్లో అర్లీగా పడుకుంటాం, తినంగానే పడుకుంటాం, ఎందుకంటే ఆ వాతావరణం అలాంటిది. సమ్మర్లో చాలా లేట్గా తింటాం, లేట్గా పడుకుంటాం, నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో నిద్ర ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే డయాబెటీస్ మేనేజ్మెంట్లో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నిద్ర సరిగ్గా లేని దగ్గర, ఏ విధమైన నిద్ర అయినా కానీ నిద్ర సరిగ్గా లేని దగ్గర షుగర్ కంట్రోల్ అదుపు తప్పుద్ది. సో ఈ కారణంగా కూడా షుగర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఈజీగా వస్తాయి. సో ఇవన్నీ కూడా వెదర్ ఓరియంటెడ్గా మన బాడీలో జరిగే చేంజెస్, పర్టికులర్గా డయాబెటిక్ పాపులేషన్లో జరిగే చేంజెస్. వీటిని సెట్ చేసుకోవాలంటే డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుంటే ఏ విధంగా ఇది చేస్తే కరెక్ట్ అనేది డెఫినెట్గా చెప్పడం జరుగుద్ది. అదేవిధంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకొని అదుపులో పెట్టుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్, జనరల్గా మనం మెడికల్ చెకప్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అంటే మనకి ప్యాకేజ్ ఉందనో లేకపోతే ఆఫీస్ చెకప్స్ కొన్ని ఉంటాయి, లేదంటే మన ఓన్ ఇంట్రెస్ట్తో కూడా ఇయర్లీ అన్ని చెకప్స్ చేసుకుంటాం. యూజువల్గా ఒక పర్సన్ టు పర్సన్ ఒక ఎన్ని టెస్టులు మనకి ఖచ్చితంగా అవసరమైనవి, అంటే ఏజ్ వైజ్ ఏమన్నా ఉంటాయా? సో దీంట్లో మిమ్మల్ని ఒక కౌంటర్ క్వశ్చన్ అయితే అడుగుతాను. సార్, మనం తినే ఆహార పదార్థాల్లో ఒక స్వచ్ఛమైన ఆహార పదార్థం మీరు చెప్పగలుగుతారా? లేదు సార్. సో మోస్ట్ ఆఫ్ అస్ అందరం వెహికల్స్ వాడతాం. అవును. మనం పిలిచినా పిలవకపోయినా వాడైతే పిలిచి సర్వీసింగ్ చేపిస్తాడు దానికి. అవును. మరి మన బాడీకి ఎవరు చేస్తారు? అవును. సో మీరు అడిగిన క్వశ్చన్లో ఏవేవి టెస్టులు చేసుకోవాలంటే బాడీలో ఫంక్షనాలిటీ గురించి చూసుకుంటే హార్ట్, లివర్, కిడ్నీ ఇవి పర్టికులర్గా ఇంపార్టెంట్ ఆర్గన్స్ బాడీలో. అంటే మిగతావి కూడా ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సిన ఆర్గన్స్, మేజర్. సో వీటిని కంపల్సరీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. సో ఇయర్లీ వన్స్. ఓకే. అలాగే ఇప్పుడున్న మెడికల్ కండిషన్స్లో డయాబెటీస్, హై షుగర్, హై కొలెస్ట్రాల్, ఉబకాయం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్ ప్రజెంటేషన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విటమిన్ డెఫిషియన్సీస్ ఇలా ఉన్నాయి. మరి వీటిని కూడా ఒకసారి చెక్ చేయాలి. సో మీరు అడిగిన క్వశ్చన్లో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయితే ఒక ఫుల్ బాడీ చెకప్ అనేది జరుగుద్ది. ఏ అవయవం ఎలా ఉంది, దీనికి సంబంధించినవి ఎలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, అలాగే మన పోషకాహార విలువలు బాగానే ఉన్నాయా లేవా, సో ఇలాంటివి చెక్ చేసుకునే విధంగా ఒక ప్యాకేజ్ అనేది మనం డివైస్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉందా అంటే లేదండి, ఎక్కువ శాతంలో ఉంది, కొంతమందికి లేదు. అలాగే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉందంటే లేదండి. సో దీన్ని ఎలా చూడాలి? ఎస్పెషల్లీ చిన్న ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏవి కామన్గా కనపడుతున్నాయి,
ఓకే. ఏ రిస్క్స్ అనేది మనకు ఉంది. సో ఆ విధంగా దాన్ని టైలర్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా నేను చెప్పినట్టు బేసిక్ అవయాలని చెక్ చేయడం అనేది అందరికి ఇంపార్టెంట్. అలాగే ఈ డిజీజెస్ అండర్లైన్ కండిషన్స్ గురించి టెస్ట్లు ఏవైతే ఉంటాయో మన ఫ్యామిలీ పరంగా మనకి ఎంత రిస్క్ ఉంది, మన బాడీ పరంగా మనకి ఎంత రిస్క్ ఉంది, వీటిని మనం డిసైడ్ చేసుకొని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మనం డిసైడ్ చేయలేని పరిస్థితి ఉంటే డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. తద్వారా మీరు చేసుకునే విధంగా వాళ్ళు దాన్ని టైలర్ చేసిస్తారు. సో ఆ విధంగా టెస్ట్లు నా జనరల్ రికమెండేషన్ ఇయర్లీ వన్స్ కాంప్రహెన్సివ్ చెకప్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. 30s లో కూడా ఇప్పుడు హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే షుగర్, బీపీ అన్నీ చూస్తున్నాం. సో వాళ్ళు 30s నుండే ఈ చెకప్స్ అనేవి చేసుకోవాలా? సో మీరు 30s అన్నారు, నేను 20s అంటున్నాను. ఓకే, సో లెక్కలు మారాయా? ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఈ వర్క్ ప్రెషర్స్ కానివ్వండి, వాళ్ళ అసైన్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ సోషల్ లైఫ్ విధంగా కానివ్వండి, ఈ స్మార్ట్ ఫోన్ యూసేజ్ కానీ కారణాలు చాలా ఉన్నాయి. స్ట్రెస్కి అయితే గురవుతున్నారు. స్ట్రెస్ విధంగా చూసుకుంటే చాలా మటుకు ఈ మెటబాలిక్ డిజీజ్ ఏవైతే మేము మాట్లాడతామో ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ కారణంగా వీళ్ళు కూడా చేసుకోవాలి. అట్ హై రిస్క్ పాపులేషన్ అయితే డెఫినెట్గా చేసుకోవాలి. సో 20 నుంచే స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో. ఓకే, అంటే వంశపారంపర్యంగా ఏమన్నా ఉన్నా కూడా ముందుగానే జాగ్రత్త పడాలి. ఫ్యామిలీ పరంగానే కాదు, మనకు వచ్చిన ఇప్పుడు సపోజ్ 20 సంవత్సరాలకి కోవిడ్ వచ్చిపోయిందండి. కోవిడ్ వల్ల అనర్థాలు చాలా ఉన్నాయి, చాలా మటుకు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు కూడా పర్టికులర్గా దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా ఎగ్జాంపుల్ సైట్ చేస్తున్నాం. అలా జీవితంలో ఏవైతే మనకు జరుగుతున్నాయో మెడికల్ పరంగా ఇష్యూస్, దాని విధంగానే మనం ఇది టైలర్ ఆఫ్ చేసుకొని ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్, బీపీ లెక్కలు మారినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 60s పైన 50s పైన బీపీ ఉంటే ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా బీపీ సమస్యలు మనం చూస్తున్నాం. ఎందుకు వస్తుంది? ఎక్కడ చేంజ్ వచ్చింది? సో మీ అభిప్రాయంలో టెన్షన్, మానసిక ఒత్తిడి పెరిగిందా తరిగిందా? పెరిగింది సార్. ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర పట్టకపోవడం పెరిగిందా తరిగిందా? ఆ ప్రాబ్లం చాలా మందిలో ఉంది. వర్క్ ప్రెషర్స్ పెరిగాయా తరిగాయా? పెరిగింది. ఈ విధంగా ప్రతిదాన్ని మనం పెరిగిందని చెప్పినప్పుడు మీ హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్కడుంది? పాయింట్. మనము మన దినచర్యలు మార్నింగ్ టు ఈవినింగ్ గమనించుకుంటే ఏవైతే న్యాచురల్గా జరగాలో అవి జరగట్లేదు. న్యాచురల్గా జరగడం అంటే ఏంటంటే ఉదయాన్నే లేయాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, సాయంత్రం అర్లీగా డిన్నర్ చేయాలి. ఇది న్యాచురల్గా ఎప్పుడున్న రికమెండేషన్స్. తినే ఆహారంలో పోషక విలువలు ఉన్నవి ఎక్కువగా తినాలి. సో నేచర్కి దగ్గర ఉన్న ఆహారం తీసుకోవాలి. వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు. మరి ఈ విధంగా ఎవరన్నా లైఫ్ స్టైల్ ఉందా? చాలా అరుదు, చాలా అరుదు. సో ఈ విధంగా చూసుకుంటే బీపీ ఎందుకు రాకూడదు, ఎందుకు మార్పులు రాకూడదు? బీపీ ఒకటే కాదు, ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి జబ్బు, పర్టికులర్గా మెటబాలిక్ డిజీజ్ ఏవైతే మాట్లాడతానో ఇవన్నీ కూడా ఈ కారణంగానే మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. మన స్టేట్ హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. మరి హైదరాబాద్ బిర్యానీలోంచి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి? దాని నుంచి హెల్త్ పరంగా ఎంత ఎఫెక్ట్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకుందాం. ఈ మధ్యకాలంలో ఇంకా మనం చాలా బ్యాడ్ రీజన్స్కి హైలైట్ అయిపోయాం నేషనల్ వైడ్గా. సో చాలా నెగిటివ్ వచ్చింది బిర్యానీ మీద. అవును. సో మామూలుగా బిర్యానీ గురించి మాట్లాడితే, ఒకటి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 2 దాంట్లో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 3 మసాలాలు సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. బిర్యానీ ఎప్పుడైనా ఎవరైనా తింటున్నారు అంటే దాంతోపాటు ఒక ఐస్ క్రీమో, ఇంకో స్వీటో, డిజర్టో, కూల్ డ్రింకో ఉంటుంది. ఇవన్నీ తినిన తర్వాత అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సిగరెట్ ముట్టించడం కావాలి. సో ఇదంతా కూడా హెల్త్ ఆస్పెక్ట్గా చూస్తే డిజాస్టర్. మీరు ఎవరన్నా ఇది రెగ్యులర్గా అడిగితే వారానికి ఒకసారి ఇది జరుగుద్ది వాళ్ళకి. మిగతా రోజులు తినట్లేదని కాదు, బట్ వారానికి కంపల్సరీ చాలా ఎక్కువ మంది ఈ ప్రాసెస్ అనేది చేస్తుంటారు. అదేవిధంగా వారానికి ఒక్కసారన్నా వీళ్ళు నడుస్తున్నారా, ఒక్కసారన్నా వీళ్ళు క్యాలరీస్ బర్న్ చేస్తున్నారా, వీళ్ళ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా, సంవత్సరానికి రికమెండ్ చేసిన టెస్టులు చేస్తున్నారా? లేదు. సో ఈ అన్ని కారణంగా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది
పెరిగిపోతూ వస్తుంది. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నలో డయాబెటీస్ గురించి చాలా మాట్లాడుతున్నాం, కానీ బ్లడ్ ప్రెషర్ కూడా సైలెంట్గా పెరుగుతుంది. అవును. దాని మూలన హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అవును. దాని మూలన సడన్గా డెత్స్ అనేది జరుగుతున్నాయి. యెస్. అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏంటంటే, సపోజ్ బ్లడ్ ప్రెషర్ ఉంది నాన్న మీరు చూసుకోండి, మీరు మందులు వాడండి అని చెప్పినా కానీ యాక్సెప్ట్ చేసి తక్కువ, చాలా తక్కువ మంది నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇది టార్గెట్లో ఉండాలి. చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే, ఆయన అట్లా చెప్తారులే, నేను ఇప్పుడే మెట్లు ఎక్కొచ్చాను, ఇప్పుడే గొడవ పడొచ్చాను, ఇప్పుడే ఏదో చేసి వచ్చాను, అందుకోసం పెరిగిందని అంటారు, కానీ దాన్ని అవును. మళ్ళీ చెక్ చేసుకోవడం అనేది జరగదు. సో లెక్కలు మారడం కాదు, మనస్తత్వాలు మారాలి. హౌ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ బ్లడ్ ప్రెషర్ అనేది మార్చుకోవాలి. అది బిగినింగ్ లోనే కంట్రోల్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, ఈ మధ్య యాంగర్ ఇష్యూస్ అంటే సినిమాలో హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉంటే అదేదో క్వాలిటీ లాగా చూపిస్తున్నారు. ఈ యాంగర్ ఇష్యూస్ వల్ల బీపీ ఫ్లక్చువేషన్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఒకసారి మనకు వచ్చే కోపం మన బాడీని ఎంత డ్యామేజ్ చేస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ తీసుకుందాం. ఎవరికైతే స్లైట్గా బ్లడ్ ప్రెషర్ వచ్చింది, నా దగ్గరకు వచ్చారు, ఇది అడ్వైస్ చేసి పంపించాను, జనరల్గా ఫాలో కారు, దిస్ ఇస్ ద ట్రెండ్. అదే పర్సన్ బయటకు వెళ్తూ ఎక్కడో రోడ్ రేజ్ గొడవ కామన్, ఆ యాంగర్ ఇష్యూస్ వలన ఉన్న బ్లడ్ ప్రెషర్ 2-3 ఇంతలు పెరిగిపోద్ది. ఆల్రెడీ అబ్నార్మల్, దాని మీద 2-3 ఇంతలు. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందంటే మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ బ్రెయిన్, ఐస్, హార్ట్, ఇవి చాలా వైటల్గా ఎఫెక్ట్ అవుతాయి. సో అలాంటివి జరిగినప్పుడు మేజర్ అనార్థం కూడా జరిగేది ఏంటంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ ఆర్ విజువల్ బ్లైండ్నెస్, ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం. ఇంత ఇంపార్టెంట్ అవయాలు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. సో సడన్గా ఈ మార్పు వచ్చిన దానివల్ల, ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిన దానివల్ల హార్ట్ మీద ఒత్తిడి రావచ్చు, బ్రెయిన్ మీద ఒత్తిడి రావచ్చు. మరి అలాంటివి జరిగినప్పుడు లాంగ్ టర్మ్గా చాలా లైఫ్ లాంగ్ ఆ విక్టిమ్ ఎఫెక్ట్ అవుతారు. అందు కారణంగా బ్లడ్ ప్రెషర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సింపుల్ మెజర్స్తో మీరు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినప్పుడే దీనికి కరెక్టివ్ మెజర్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ ప్రెషర్ విషయంలో అంటే కొత్తగా రాకూడదు అనుకునే వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఇన్ జనరల్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందే వస్తాయి కాబట్టి మీ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఈ లైఫ్ స్టైల్లో బ్లడ్ ప్రెషర్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఒకటి స్లీప్ ప్రాపర్గా ఉండాలి. ఓకే. బ్లడ్ ప్రెషర్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్గా మనం మెయింటైన్ చేయాలి. ఇవి మెయింటైన్ చేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ గురించి ప్రాబ్లం రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ఎంత సాల్ట్ తీసుకోవాలి? అంటే ఈ డౌట్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు మనం బయట తింటున్న ఫుడ్స్లో మనకి సాల్ట్ కనిపించదు. చాలా మంది చిప్స్ లాంటివి లేకపోతే ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ అన్ని తినేస్తారు, వీళ్ళకి సాల్ట్ లెక్కలు తెలియదు. యూజువల్గా మనం ఎంత తీసుకోవాలి? సో జనరల్ రికమెండెడ్ షుగర్ ఇంటేక్ షుడ్ బి లెస్ దెన్ 2 grams. సో అది ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్లీ షుగర్ అడిషనల్గా వేసుకోవాల్సిన అవసరం ఏ వస్తువుకు లేదమ్మా. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది కొద్దిగా అడాప్టేటివ్ థింగ్. 10 రోజులు మీరు సాల్ట్ తినకపోతే 11వ రోజు మీరే తిడతారు ఎవరైనా ఎక్కువ సాల్ట్ వేసుకొని వస్తే. సో ఇన్ జనరల్ మీరున్న ప్రతి సబ్స్టెన్స్లో సాల్ట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. మీరు అడిషనల్గా వేసుకొని దాన్ని రుచిపరచాల్సిన అవసరమే లేదు. అది కూడా క్షణికమే. మీకు నాలుక దగ్గర వరకే టేస్ట్, తర్వాత ఏమీ తెలియదు. సో అందుకోసం అడిషనల్ సాల్ట్ అనేది తీసుకోవద్దు. నంబర్ 1. నంబర్ 2, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. నంబర్ 3, ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. నంబర్ 4, ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఇట్లాంటివి కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. ఇలాంటివి చేసిన దానివల్ల బ్లడ్ ప్రెషర్ రాకుండా మనం న్యాచురల్ పద్ధతుల్లో కాపాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేసే జీవనశైలి, తర్వాత ఈ మార్నింగ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అండ్ డైటరీ హ్యాబిట్స్ విత్ స్లీప్ మీకు బ్లడ్ ప్రెషర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఓకే. యూజువల్గా బీపీ ఎంత ఉండాలి సార్? దాటకూడదు హై బ్లడ్ ప్రెషర్? ఎక్కడ కన్ఫ్యూజన్ లేదమ్మా. 120/80 ఇస్ నార్మల్. 120/80 ఇస్ నార్మల్. మినిమల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. 140/90 రాగానే బ్లడ్ ప్రెషర్ కింద కేటగరైజ్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే
సార్ ఇంతకు ముందు మన వర్క్ స్టైల్ అంతా ఎర్లీ మార్నింగ్ లేచి బయట వర్క్ చేసుకొని నైట్ కల్లా పడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కల్చర్ వచ్చిన తర్వాత అండ్ మామూలు ఐటీ జాబ్స్ కానీ చాలా రంగాల్లో మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్ని రంగాల్లో. సో, ఎట్ ది సేమ్ టైమ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఎక్కువైనట్టుగా కనిపిస్తుంది. మెయిన్‌గా నైట్‌లు మేల్కొని ఏ కారణంతోనైనా ఉండే వాళ్ళకి వాళ్ళ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఎలాంటి డిసీజెస్ వస్తాయి? సో వెరీ వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద కాంటెక్స్ట్ మా. హ్మ్. చాలా ఎక్కువ మంది ప్రాబ్లమ్స్తో ఫేస్ చేయడం గమనించాను. హ్మ్. పర్టికులర్గా నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు. హ్మ్. సో వీటిల్లో ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్లో ఎక్కువ శాతం ఏం కనిపిస్తున్నాయంటే, ఒకటి స్ట్రెస్, హ్మ్. రెండోది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆబ్వియస్గా, హ్మ్. మూడోది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, హ్మ్. నాలుగోది ఊబకాయం. హ్మ్. ఇవి ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. హ్మ్. వీటిలన్నిటికీ అసోసియేటెడ్ కండిషన్స్గా చూస్తే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. Hmm. పర్టికులర్గా సడన్గా ఈ బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ చాలా ఫ్రీక్వెంట్గా హ్మ్. ఇలాంటివి గమనించడం అనేది జరుగుతుంది. హ్మ్. సో ఈ నైట్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైతే నార్మల్గా జరగాలో జరగట్లేదు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. హ్మ్. సో దీన్ని నివారించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, కరెక్టో కాదో తెలియదు కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది డే టైంకి మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. మరి హౌ ప్రాక్టికల్ ఈజ్ ఇట్ అనేది మరి Hmm. మీ లైఫ్కి మీరు ఇచ్చే వాల్యూ ఎంత అనేది చూసుకోవాలి. యెస్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇలాంటివి అయితే డెఫినెట్గా అనర్థాలకే దారి తీస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ ఇది కన్సిడరేషన్ అనేది చేయాలి. హ్మ్. తర్వాత ఇలా నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు మోర్ విజిలెంట్ ఉండాలి. అంటే వీళ్ళు ఎక్స్ట్రా కాషన్తో ఎక్స్ట్రా టెస్ట్లు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్లు ఉన్న దగ్గర, చిన్న సస్పిషన్ ఉన్న దగ్గర డైరెక్ట్గా డాక్టర్ని కలవడం, వాళ్ళు చెప్పిన సూచనలు పాటించడం, వీలైన దగ్గర ఎంత మినిమైజేషన్ ఆఫ్ డైట్ కానివ్వండి, మన వెయిట్ కానివ్వండి, యాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ చేసుకోవడం అదనపు జాగ్రత్తలు కంపల్సరీ కంపల్సరీ. ఎక్స్ట్రా ప్రికాషన్స్ అనేవి వీళ్ళు కంపల్సరీగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే వీళ్ళకి ఒకవేళ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగిన మార్పులు, అంటే మనం ఎక్కువ శాతం రాసే మందులన్నీ డే టైం గురించే రాస్తాం. అవును. మీరు ఓన్లీ నైట్ షిఫ్ట్ చేస్తున్నారంటే అదే విధంగా అది మార్చే విధంగా డాక్టర్తో సంప్రదించి వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు మాట్లాడుతూ, అది కూడా మీరు కూడా డౌట్ క్లియర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకున్న సమస్య మీరు చెప్తే కానీ డాక్టర్ గారికి తెలియదు. సో జనరల్గా డే టైం కన్నట్టే రాస్తాం. ఆ నైట్ టైం కూడా రిక్వైర్మెంట్ ఉన్నట్టు మార్చుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంది. వీలైతే డే షిఫ్ట్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎవరికైతే ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉన్నాయో, లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా ఈ డే టైం షిఫ్ట్కి రావడం అనేది బెటర్ అని నా ఉద్దేశం. ఓకే సార్. అంటే కొంత 30s బిలో, ఇప్పుడు మా 20sలోనే అన్ని చూస్తున్నాము, కొంత శక్తి ఉంటుందేమో అంటే బయట ఏ రోగాలు వచ్చినా తట్టుకోవడానికి. ఎబోవ్ 30, ఎబోవ్ 40 వాళ్ళందరూ కూడా ఇలాంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ విషయంలో ఎంత జాగ్రత్త పడాలి? సో నా ఉద్దేశంలో మోర్ దెన్ ఏజ్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ అనేది మేజర్గా ప్లే చేస్తుంది. ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ రిస్క్లు తక్కువగా ఉంటున్నాయి. మరి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఎంతమంది 8 to 9 hours పడుకుంటున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది బాడీలో జరుగుతుంది. సో అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి అనర్థాలు జరగకముందు వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మరి ఎంతమంది ఆ వార్నింగ్ సిమ్టమ్స్ రియలైజ్ అవుతున్నారు? ఏంటి సార్ అవి? వార్నింగ్ సిమ్టమ్స్ వివిధ వ్యాధులకు వివిధ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ బాడీలో తెలిసిపోద్ది, ఏదో నాకు సరిగ్గా లేదే, ఎక్కడో తేడా కొడుతుందే. మరి ఇది ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఇంకో విధంగా కాకుండా వెళ్ళి ఎక్స్పర్ట్ని కలవండి, రావాల్సిన టెస్టులు చేసుకోండి. అది ఏమి రిజల్ట్ వస్తుందో దాని ప్రకారం వాళ్ళ అడ్వైజులు తీసుకొని అవి ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇది చాలా ఇంప్రాక్టికల్గా చూస్తాను నేను, ఎందుకంటే ఈ యాక్సెప్టెన్స్ రేట్స్ లేదు. మీ ఫ్రెండ్స్ మీరు మాట్లాడుకొని మీరు డిసైడ్ చేసే పని అయితే అది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందని నేను అనుకోవట్లేదు. ఆ కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ కారణంగా హెల్త్ డిజాస్టర్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.